దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరించడం, అంతర్జాతీయ పరిణామాలతో పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టడం స్టాక్ మార్కెట్లలో సానుకూల వాతావరణం సృష్టించింది. ఫలితంగా ఇవాల్టి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 327 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ ఉదయం 17,135 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ రిటైల్ మదుపుదారులు స్థిర కొనుగోళ్లు జరపడం, ఆర్థిక సంస్కరణలకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందనే వార్తలతో లాభాల బాట పట్టింది. వివాదాస్పద గార్ ఒప్పందం అమలులో ఆర్థిక శాఖ ద్రవ్యపరమైన పరపతి విధించినందునే కథనాలు మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితం చేశాయి. ఈ పరిణామాలతో మదుపుదారులు కొనుగోళ్లకు ఎగబడటంతో సూచీ వెనుదిరగలేదు. ఒక్కరోజే 320 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ 8 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 5,249 పాయింట్లకు చేరింది. రోజురోజుకు దిగజారుతూ ఆల్ టైమ్ రికార్డు కనిష్ట స్థాయిని తాకుతున్న రూపాయి కొద్దిగా కోలుకుంటోంది. ఫారెక్స్ మార్కెట్లో ఇవాళ ఆరంభ ట్రేడింగ్ లో రూపాయి 33 పైసలు పెరిగింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల అమ్మకాలకు దిగటం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలమైన వాతావరణం రూపాయి కోలుకోవడానికి దోహదం చేశాయి.